హాయ్ ఫ్రెండ్స్, ఏఆర్డివి ఏకమ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో మన ఐడిని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మై వాలెట్ మీద క్లిక్ చేయండి. మై వాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫండ్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఫండ్ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్క్రీన్షాట్ తీసుకోండి. క్యూఆర్ కోడ్ని స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి ఫోన్పే యాప్లో మనకు స్కాన్ చేసే ఒకటి కెమెరా సింబల్ ఉంటుంది. ఆ కెమెరా సింబల్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్లోడ్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీరు ఇంతకుముందు ఏదైతే క్యూఆర్ కోడ్ స్క్రీన్షాట్ తీసుకున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఎంటర్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర మీరు 1313 రాసుకొని కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కింద పే మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిన తర్వాత వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్షాట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్షాట్ తీసుకోండి. స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ యూటీఆర్ నెంబర్ కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని స్క్రీన్షాట్ తీయండి. స్క్రీన్షాట్ తీసిన తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు ఏఆర్డివి ఏకమ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇంతకుముందు మనం క్యూఆర్ కోడ్ స్క్రీన్షాట్ తీస్తాం కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ క్యూఆర్ కోడ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మన డేట్ ఆటోమేటిక్ వస్తుంది. ఇది మన ఐడి నెంబరు. ఇక్కడ మన నేమ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మన అమౌంట్ 1313 టైప్ చేయాలి. ఇక్కడ ఎంటర్ యూటీఆర్ దగ్గర మనం ఇంతకుముందు స్క్రీన్షాట్లో మీకు చెప్పాను యూటీఆర్ నెంబర్ అనేది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా మీకు యూటీఆర్ నెంబర్ అనేది. ఇంతకుముందు మనం ఫోన్పేలో పేమెంట్ చేసాము. ఆ పేమెంట్ స్క్రీన్షాట్ తీసాం కదా, అందులో యూటీఆర్ అని మీకు రౌండ్ అప్ చేశాను. అక్కడ ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 2 4 6 8 10 12 12 డిజిట్స్ ఉంటాయి. అది ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మనం ఇంతకుముందు స్క్రీన్షాట్ తీసుకున్నాం కదా, పేమెంట్ స్క్రీన్షాట్. ఆ పేమెంట్ స్క్రీన్షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్లో కెమెరా ఈ విధంగా మీడియా పిక్కర్ మీద క్లిక్ చేసుకోండి. మీడియా పిక్కర్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇంతకుముందు అది క్యూఆర్ కోడ్ స్క్రీన్షాట్ తీసుకున్నారు కదా, ఇంతకుముందు మనం పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ తీసాం కదా ఫోన్పే, ఆ పేమెంట్ స్క్రీన్షాట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది మనకు స్క్రీన్షాట్ అని ఇక్కడ. తర్వాత ఇక్కడ మీరు రిమార్క్స్ కాడ 1313 ఫండ్ డిపాజిట్ అని ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ డేట్ వస్తుంది, ఇక్కడ మన ఐడి నెంబరు, మన నేమ్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ అనేది మనం రాయాలి. తర్వాత ఇక్కడ యూటీఆర్ నెంబర్ రాయాలి. అక్కడ మనం పేమెంట్ స్క్రీన్షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత మన రిమార్క్స్ కాడ 1313 ఫండ్ డిపాజిట్ అని రాసిన తర్వాత సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన సక్సెస్ టాప్ ఆఫ్ రిక్వెస్ట్ సెండ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ హిస్టరీ కనిపిస్తుంది. టాప్ అప్ రిక్వెస్ట్ స్టేటస్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు మన డేటు, అమౌంట్, మన నేమ్ కనిపిస్తుంది. కొంచెం దీన్ని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇది అప్రూవ్డ్ వస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అయిన తర్వాత మన అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. అప్రూవ్డ్ వచ్చినాక మనం కొంచెం దీన్ని కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పైన మళ్ళీ 3 లైన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మై వాలెట్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇందులో
ఐడి యాక్టివేట్ అని చూడండి. ఐడి యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి అమౌంట్ యాడ్ అయింది కాబట్టి అమౌంట్ చూపిస్తుంది. అక్కడ ఈ డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. మన యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. చూడండి ఇక్కడ నేను యూజర్ ఐడి ఎంటర్ చేయగానే నా నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1313 స్పెషల్ ప్యాకేజ్ కూపన్ సెలెక్ట్ చేయండి. ప్లాన్ అమౌంట్ 1313 అని ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సక్సెస్, కంగ్రాట్స్, వెల్కమ్ టు మన నేమ్ వస్తుంది. యువర్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇది ఐడి నెంబర్ అనేది అమౌంట్ ఎంతతో చేసుకున్నాం వస్తుంది. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అని వస్తుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మన ఐడి స్టేటస్ అనేది యాక్టివ్ అవుతుంది. మనం ఐడి యాక్టివేట్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మనకు యాడ్స్ అనేవి కనిపిస్తాయి. యాడ్స్ చూడడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే మనం ఐడి యాక్టివేట్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత యాడ్స్ వస్తాయి మనకు. నేను ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నా కదా, నాకు రేపు ఈ టైం నుంచి మళ్ళీ యాడ్స్ వస్తాయి. నాకు ప్రజెంట్ ఇప్పుడు యాడ్స్ రావు. మనం యాక్టివేట్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మనకు యాడ్స్ అనేవి కనిపిస్తాయి. ఆ యాడ్స్ చూడడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా ARDV ఈకమ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో మన ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంతకుముందు మనం పేమెంట్ స్క్రీన్ షాట్ చూపిస్తా. ఫోన్పేలో UTR నెంబర్ ఇక్కడ ఉంటుందో, ఎందుకంటే కరెక్ట్ ఎంటర్ చేయాలి. రాంగ్ ఎంటర్ చేస్తే మళ్ళీ మీకు కొంచెం పేమెంట్ అనేది లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి UTR అని ఇక్కడ ఉంటుంది. ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ కరెక్ట్ ఎంటర్ చేయాలి. మీరు రాంగ్ ఎంటర్ చేస్తే మీది అప్పుడు రిజెక్ట్ అవుతుంది. కరెక్ట్ ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా ARDV ఈకమ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో మన ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. మనం డైలీ యాడ్స్ చూడడం ద్వారా మనకు డైలీ 35 రూపీస్ నుంచి 11,000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మన టీం ద్వారా, మన సెల్ఫ్ ద్వారా. ఈ విధంగా ర్యాంక్ అచీవ్ అయితే సాలరీ ద్వారా ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంకెవరైనా సైన్ అప్ కాకపోతే డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి యాక్టివేట్ చేసుకొని డైలీ యాడ్స్ చూడండి. ఇన్కమ్ సంపాదించుకోండి ఫ్రీ టైంలో. నెక్స్ట్ వీడియోలో టాస్క్లు ఏ విధంగా చూడాలి, 100 టాస్క్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం టాస్క్స్ ఏ విధంగా చూడాలి, 100 టాస్క్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడ యాడ్ అవుతుంది అన్నీ చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో ఓన్లీ ఐడి యాక్టివేషన్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను.